నమస్కారం. మనమందరం ఆరోగ్యం కోసం ఈ రోజుల్లో ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం కదా. జిమ్, డైట్లు, చాలానే. కాని మనకు తెలియని విషయమేంటంటే వేల ఏళ్లు కిందటే మన ఆయుర్వేదం వీటన్నిటికీ పరిష్కారాలు చూపించింది. నమ్మలేకపోతున్నారా? ఈరోజు మనం మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య ప్రయోజనాల్ని ఎలా పొందాలో చెప్పే కొన్ని పురాతన రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? ఏంటి, పెరుగు చనిపోవడమా? వినడానికి కొంచెం వింతగా, ఆశ్చర్యంగా ఉందిగదూ. కాని నిజానికి మనలో చాలామంది తెలియకుండా రోజు చేసే ఒక పెద్ద తప్పు ఇది. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో, మనం ఎందుకిలా చేస్తున్నామో త్వరలోనే చూద్దాం. అయితే మన డైలీ హ్యాబిట్స్లోకి వెళ్లే ముందు అసలు ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యానికి పునాది ఏంటో చూద్దాం. ఇవి మన సంపూర్ణ ఆరోగ్యానికి మూల స్తంభాలు లాంటివి. చూశారు కదా, ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే పిల్లర్స్ ఎంత ముఖ్యమో మన ఆరోగ్యమనే భవనానికి ఈ మూడూ అంతే ముఖ్యం. మొదటిది ఆహార్, అంటే మన ఆహారం. సింపుల్గా చెప్పాలంటే మన బాడీకి ఫ్యూల్ అన్నమాట. ఇక రెండవది నిద్ర. ఇది మన శరీరానికి, మనసుకి ఇచ్చే కంప్లీట్ రెస్ట్. ఇక మూడోది బ్రహ్మచర్యం, అంటే మన ఎనర్జీని, మన జీవశక్తిని అనవసరంగా వేస్ట్ చేయకుండా తెలివిగా వాడుకోవడం. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే అప్పుడే అసలైన ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఆయుర్వేదంలో నాకు బాగా నచ్చిన విషయమేంటో తెలుసా? అందరికీ ఒకటే రూల్ అని చెప్పదు. ఎందుకంటే ప్రతి శరీరం యునీక్. మనందరి బాడీ నేచర్ని, అంటే మన శరీరతత్వాన్ని 3 దోషాలు డిసైడ్ చేస్తాయి. అవే వాత, పిత్త మరియు కఫ. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఈ టేబుల్ని ఒక్కసారి గమనించండి. ఎవరికైనా తమ శరీరతత్వమేంటో ఈజీగా అర్థమైపోతుంది. ఉదాహరణకి, పొద్దున్నే లేచాక కూడా ఇంకొంచెం సేపు పడుకుంటే బావుండు అనిపిస్తుందా? బద్ధకంగా, నీరసంగా ఉంటుందా? లేదంటే మైండ్ ఎప్పుడు పరుగెడుతూనే ఉంటుందా, ఆలోచనలతో యాక్టివ్గా? లేదా తరచుగా ఒళ్ళు బరువుగా అనిపించడం, ముక్కుదిబ్బడా ఇలాంటి ఉంటాయా? వీటిలో ఏది ఎక్కువగా మనకు దగ్గరగా ఉందో చూస్తే మన దోషమేంటో ఒక ఐడియా వస్తుంది. సరే, మన శరీరతత్వం గురించి బేసిక్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు చాలా ముఖ్యమైన టాపిక్, అదే ఆహారం. మనం ఏమి తింటున్నామన్నదే కాదు, ఎలా తింటున్నామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామందిని షాక్ చేసే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్తో స్టార్ట్ చేద్దాం. ఆహారాన్ని తాగండి, నీళ్లను తినండి. ఏంటిది, రివర్స్లో ఉందనుకుంటున్నారా? కాని దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. అంటే మనం తినే ఆహారాన్ని అది నోట్లోనే లిక్విడ్గా అయ్యేంతవరకు బాగా నమలాలి. అప్పుడే డైజెషన్ ఈజీగా అవుతుంది. అలాగే నీళ్లు తాగేటప్పుడు గటగటా తాగేయకుండా నోట్లో కాసేపు ఉంచి మన లాలాజలంతో కలిపి నెమ్మదిగా మింగాలి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే డైజెషన్ ప్రాసెస్ కడుపులో కాదు, మన నోట్లోనే స్టార్ట్ అవుతుంది. గుర్తుందా, మనం మొదట్లో ఒక ప్రశ్న వేసుకున్నాం, పెరుగు చనిపోయిందా అని. దానికి సమాధానమిదే. ఎప్పుడైతే మనం పెరుగులో ఉప్పుగాని చక్కెరగాని కలుపుతామో అందులో ఉండే లక్షలాది మంచి బ్యాక్టీరియా, అంటే ప్రోబయోటిక్స్, వెంటనే చనిపోతాయి. అవును, ఒక సింపుల్ సైంటిఫిక్ ప్రాసెస్ వల్ల అవి నిర్జీవంగా అయిపోతాయి. అంటే దానివల్లొచ్చే ఆరోగ్య ప్రయోజనాలన్నీ పోయి మనం కేవలం ఒక చనిపోయిన పదార్థాన్ని తింటున్నామన్నమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? పెరుగు తినడం మానేయాలా? అస్సలు అవసరం లేదు. పెరుగు వల్ల పూర్తి ప్రయోజనాలు పొందాలంటే తినే పద్ధతి మార్చాలి. ఇదిగో చాలా సింపుల్. కొంచెం సాదా పెరుగు తీసుకుని దానికి సమానంగా రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్లు కలపాలి. అంతే, బాగా కలిపి మజ్జిగలా తాగేయడమే. ఇలా చేయడం వల్ల ఏ శరీరతత్వం వాళ్లకైనా ఈజీగా జీర్ణమవుతుంది. పెరుగులోని మంచి గుణాలన్నీ మన శరీరానికి అందుతాయి. సరే, ఆహారం విషయం పక్కన పెడితే మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి రోజూ పాటించాల్సిన కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, కాని చాలా శక్తివంతమైనవి. మన బాడీ న్యాచురల్ సిస్టమ్స్ని సపోర్ట్ చేసే ఆ పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఆయుర్వేదం ప్రకారం మన బొడ్డు మన శరీరానికి 2వ మెదడు లాంటిది. ఒక కీలకమైన శక్తి కేంద్రమన్నమాట. ఎందుకంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు పోషణంతా అందింది ఈ బొడ్డు ద్వారానే కదా. ఇది మన నర్వస్ సిస్టంతో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. దీనికి మనం చెయ్యాల్సిన పని చాలా చాలా సులభం. కొంచెం కొబ్బరి నూనె, కొంచెం దేశీ నెయ్యి, రెండూ సమానంగా తీసుకుని కలపాలి. ఆ మిశ్రమాన్ని ప్రతిరోజూ బొడ్డులో అలాగే చంకల్లో రాసుకోవాలి.
ఈ చిన్న పని మన బ్రెయిన్ని కూల్ చేయడానికి, ఒంట్లో ఉండే స్టిఫ్నెస్ని తగ్గించడానికి, ఆశ్చర్యంగా లాంగ్ రన్లో మైగ్రేన్ లాంటి సమస్యలకి కూడా హెల్ప్ చేస్తోందని ఆయుర్వేదం చెప్తోంది. ఈ మాట చాలా సింపుల్గా ఉన్నా చాలా ముఖ్యమైనది. మన చర్మంలాగే మన గోళ్లు కూడా శ్వాసిస్తాయి. అవును, వాటి ద్వారా కూడా మన శరీరం లోపలి వ్యర్థాలను బయటకు పంపుతుంది, పోషణను గ్రహిస్తుంది. ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేసి ఉంచడం వల్ల ఈ న్యాచురల్ ప్రాసెస్కి అడ్డుకట్ట వేసినట్టవుతుంది. ఇది లాంగ్ రన్లో మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మన ఆరోగ్యం మన వంటింట్లోనే మొదలవుతుంది. ఇది మనం ఎప్పుడూ వినే మాటే. కాని మనం వంటకు వాడే పాత్రలే మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయంటే నమ్మగలమా? ఇప్పుడు మన కిచెన్లో దాగి ఉన్న కొన్ని షాకింగ్ నిజాల గురించి తెలుసుకుందాం. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం. ఆయుర్వేదం ప్రకారం అల్యూమినియం పాత్రలు ఒక గొప్ప విషం లాంటివి. ఎందుకంటే దాన్ని వేడి చేసినప్పుడు ఆ మెటల్ కొద్దికొద్దిగా మన ఫుడ్లోకి రిలీజ్ అవుతుంది. మరి దీనికి బదులేంటి? బెస్ట్ ఆప్షన్ మట్టి కుండలు. ఇవి వేడిని సమానంగా పంచుతాయి, ఆహారంలోని పోషకాలను 100% కాపాడతాయి. ఇత్తడి, కంచు కూడా మంచి ఆప్షన్లే. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో ఎంతో కొంత కల్తీ ఉంటోంది. దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా కష్టం. మరి దీని ఎఫెక్ట్ను ఎలా తగ్గించాలి? దానికి ఆయుర్వేదం చెప్పే ఒక సింపుల్ కానీ అద్భుతమైన పరిష్కారముంది. అదే త్రిఫల. ఇది మన శరీరాన్ని క్లీన్ చేసే ఒక పవర్ఫుల్ డీటాక్స్ ఏజెంట్ లాంటిది. మరి ఇంత పవర్ఫుల్ అయిన త్రిఫల చూర్ణాన్ని సరైన పద్ధతిలో ఎలా తయారు చెయ్యాలి? దానికో క్లాసిక్ ఫార్ములా ఉంది. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి: 1, 2, 4. అంటే 1 భాగం కరక్కాయ, 2 భాగాలు తానికాయ, 4 భాగాలు ఉసిరికాయ. వేల ఏళ్లనాటి ఈ ఫార్ములా ఈ 3 హెర్బ్స్ బ్యాలెన్స్ని పర్ఫెక్ట్గా సూచిస్తుంది. సరే, ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్దాం. మనం ఈ మధ్య బాగా నమ్మే కొన్ని హెల్త్ అపోహలను మన ప్రాచీన ఆయుర్వేద జ్ఞానంతో బట్టబయలు చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? ఇది ఈ మధ్య చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది. రాగి బాటిల్స్లో నీళ్లు పోసుకుని రోజంతా తాగడం. ఇది నిజంగా ఆరోగ్యకరమేనా? అసలు ఆయుర్వేదం ఏం చెప్తోంది? సమాధానం కాదు. ఇది మనం చేస్తున్న ఒక పెద్ద తప్పు. ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో ఉంచిన నీటిని కేవలం ఉదయాన్నే, అది కూడా ఖాళీ కడుపుతో ఒక్కసారి మాత్రమే తాగాలి. రోజంతా తాగితే శరీరంలో కాపర్ ఎక్కువైపోయి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఏదైనా మితంగానే ఉండాలి. నిలువ ఉన్న ఆహారం అంటే పాతబడిపోయిన ఫుడ్ అనగానే మనకు భయం వేస్తుంది. వెంటనే దాన్ని పడేస్తాం. కాని నిజంగా ప్రతిసారి అలా పడేయాలా? ఎప్పుడూ కాదు. ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ ఇంట్లో చేసిన కొన్ని పదార్థాలు, అంటే నిన్నటి రొట్టెలు, కొన్ని రకాల చట్నీలు లేక కూరలు సులభంగా జీర్ణమవడమే కాదు, కొన్నిసార్లు ఆరోగ్యానికి మంచివి కూడా. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది. ఇది కేవలం ఇంట్లో చేసిన వాటికి మాత్రమే వర్తిస్తుంది. బయట కొన్న ప్రిజర్వేటివ్స్ ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్కి అస్సలు కాదు. ఆ తేడా ముఖ్యం. చివరిగా ఈ ఒక్క శక్తివంతమైన మాటను గుర్తుపెట్టుకుందాం: మన శరీరమే దానికి వైద్యుడు. ఈరోజు మనం మాట్లాడుకున్నవన్నీ కఠినమైన రూల్స్ కాదు, అవి మన శరీరంలోనే ఉన్న ఆ డాక్టర్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే టూల్స్ మాత్రమే. ఈ చిన్న చిన్న మార్పులతో మన ఆరోగ్యాన్ని మన చేతిలోకి ఎలా తీసుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి.